హల్లెలూయా. నాలో నివసించిన యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా. మారని మమతల మహనీయుడా, మారని మమతల మహనీయుడా, కీర్తించి నిన్నే గణపరుతునయ్యా, మనసారా నిన్నే ప్రేమింతునయ్యా. కీర్తించి నిన్నే గణపరుతునయ్యా, మనసారా నిన్నే ప్రేమింతునయ్యా. నాలో నివసించే నా యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా. వినయ భావము ఘనతకు మూలము, నూతన జీవములోను నడుపు మార్గము. నా విన్నపం విన్నావులే, అరుదించనే నీ వరములు. నా విన్నపం విన్నావులే, అరుదించనే నీ వరములు. ఏమని వర్ణింతు నీ కృపలను, కీర్తించి నిన్నే గణపరుతునయ్యా, మనసారా నిన్నే ప్రేమింతునయ్యా. కీర్తించి నిన్నే గణపరుతునయ్యా, మనసారా నిన్నే ప్రేమింతునయ్యా. నాలో నివసించు నా యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా. మారని మమతల మహనీయుడా, మారని మమతల మహనీయుడా, కీర్తించి నిన్నే గణపరుతునయ్యా, మనసారా నిన్నే ప్రేమింతునయ్యా. కీర్తించి నిన్నే గణపరుతునయ్యా, మనసారా నిన్నే ప్రేమింతునయ్యా. నాలో నివసించు నా యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా. మహిమ గలది నీ దివ్యరాజ్యం, తేజవాసుల పరిశుద్ధ స్వాస్థ్యం. సియోనులో చేరాలని నా ఆశయం నెరవేర్చుమా. యేసయ్య నిన్ను చూసి హర్షింతుని, భువనేలు రాజా నీకేన వందనం. దివినేలు రాజా వేలాది వందనం. భువనేలు రాజా నీకేన వందనం. దివినేలు రాజా వేలాది వందనం. నాలో నివసించు నా యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. మీ అందరికన్నా దేవుని మాటలిందాం కొద్దిసేపు శ్రద్ధగా. దేవుడు బైబిలు ధర్మశాస్త్రంలో రాజుల గ్రంథం 7వ అధ్యాయం 7వ అధ్యాయములో 9వ వచనం, వారు మనము చేయునది మంచి పని కాదు, నేటి దినము శుభవార్త వర్తమానము గల దినము. మనము ఓరకున నీల తెల్లవారు వరకు మనము ఇచ్చట ఉండిన ఎడల ఏదైనా ఒక అపాయము మనకు సంభవించును. కనుక మనము వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదాము రండని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. అంటే మనము ఇక్కడ ఉండి మనము ఇక్కడ ఉంటే ఎవరన్నా వస్తారేమో, మళ్ళీ ఏ అపాయం మనం వస్తుందేమో మన మీదకే. మనం వెళ్ళి రాజుతో చెబుదాం, వాళ్ళక్కడ కరువు పోయినట్టు ఉంటుంది, వచ్చి భోజనాలు చేస్తారు అని చెప్పి రాజుతో చెబుతాకి వెళ్ళారు. రాజు ఇంటికి వెళ్ళారు. రాజు ఇంటికి వెళ్ళి వారితో సంగతి తెలియజెప్పుము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి, మేము సిరియానుల దండు పేటకు పోతిమి. అచ్చట ఏ మనిషియో లేడు అని చెప్పారు. కనపడలేదు. మనిషి సప్పుడైనను లేదు. కట్టబడిన గుర్రములు కట్టబడినట్టు గాడిదలు ఉన్నవి, కానీ గుడారముల దగ్గర ఎవరూ లేరని వారితో అనగా, వాడు ద్వారపాలకులని పిలిచి
వారు లోపలున్న రాజు ఇంటి వారితో ఆ సమాచారము తెలియజెప్పగా, రాజుకు తెలియజెప్పారు ఈ సమాచారం. తెలియజెప్తే అప్పుడు రాజు ఆ రాత్రి అందు లేచి తన సేవకులను పిలిచి, సిరియానులు మనకు చేసిన దానిని నేను నీకు చూపిస్తును. మనము ఆకలితో ఉన్న సంగతి వారికి తెలిసి ఉన్నది కనుక వారు పట్టణములో నుండి బయటకు వచ్చిన ఎడల మనము వారిని సజీవులుగా పట్టుకొని పట్టణమందు, అంటే వాళ్ళు వెళ్ళి ఎక్కడన్నా మాటేశారేమో మనం పట్టుకుంటాకి అని చెప్పి ముందు వెళ్ళి అక్కడికి వెళ్ళి చూశారన్నమాట. అవన్నీ చుట్టుపక్కల అంతా చూశారన్నమాట. చూస్తే ఎవరు లేరు. లేకపోయేటప్పటికి అప్పుడు గుడారాల్లో అప్పుడు వచ్చారన్నమాట. అప్పుడు ఈ సంగతి జనులు బయలుదేరి సిరియానుల దండుపేటను దోసుకున్నారంటప్పుడు. కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి ఒక్కొంటికి 1 మానిక సన్నని పిండియు 2 మానికల యావలును అమ్మబడెను. రూపాయి ఒక్కొంటికి 1 మానిక పిండి, సన్నని పిండియు 2 మానికల యావలును అమ్మబడెను. ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి ఆ ద్వారమున నిలబడిటకు నిర్ణయింపబడి ఉండగా ఆ ద్వారం దగ్గర నిలబడ్డాడంట. రాజు దైవజనుని వద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనుల త్రొక్కుడు చేత అతడు మరణమయ్యాను. ద్వారం దగ్గర ఉన్నాడు కదా, వీళ్ళందరూ ఆకలి మీద ఉన్నారు కదా, అమ్ముతుంటే కొనుక్కుందామని అందరూ ఒకరి మీద ఒకరు పడి కిక్కిరిసిపోయి వస్తుంటే ఈ ద్వారం దగ్గరున్న ఈ రాజు దగ్గరున్న మనిషి ఈ తోపుడులో కింద పడిపోయి ఆ కాళ్ళు తొక్కేసి చనిపోయాడనమాట. ఎలీసా చెప్పిన మాట అక్కడ నెరవేరింది. ఎలీసా అన్నాడు, ఎలీసా చెప్తే నమ్మలా. ఇతన రాజు చేతి మీద ఆనుకున్నామన్న వాడు నమ్మలా. రేపు పాటికి అమ్ముతారు ఇక్కడ అన్నాడు అని చెప్తే నమ్మలా. యెహోవా ఆకాశపు కిటికీలు తెరిచినా కానీ అలా జరుగుదాం అది సాధ్యం కాదు అన్నాడనమాట. ఎవరికి సాధ్యం కాదు, అది దేవుడికి సాధ్యం కదా, మనుషులకి అయితే సాధ్యం కాదు. దేవుడు మాట చెప్పాడు. ప్రవర్త చెప్పింది జరుగుద్ది కదా, నమ్మాలి కదా, నమ్మలా. అలా జరుగుతాం. దేవుడు కిటికీలు తెరిచినా కానీ, ఆకాశపు కిటికీలు తెరిచినా కానీ అలా జరుగుతాం అన్నాడు. అలా జరుగుతా అంటే అప్పుడు ఎలీసా ఏమన్నాడు, నువ్వు సోతావు కానీ అట్లా అనుభవించవు అని చెప్పాడు. చూశాడు ఆ రాజు. మరి వీళ్ళందరూ వెళ్తుంటే గుమ్మం కాడ ఉండాలి కదా, గుమ్మం కాడ పెడితే ఈ జనం తోపుడులో అతను కింద పడి వీళ్ళ కాళ్ళ కింద పడి చచ్చిపోయాడు. అప్పుడు ఎలీసా చెప్పిన మాట జరిగింది. అలాగే దేవుడు చెప్పిన ప్రవర్త చెప్పిన మాట జరిగిద్ది. మనం నమ్మాలి, విశ్వసించాలి. దేవుడి స్తోత్రం. జనులు బయలుదేరి సిరియానుల దండుపేటను దోసుకొనిరి. కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి ఒక్కొంటికి 1 మానిక సన్నాని పిండియు 2 మానికల యావలును అమ్మబడేను. ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి ఆ ద్వారమున నిలబడుటకు నిర్ణయించబడి ఉండగా రాజు
దైవజనుని వద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనులు త్రొక్కుడు చేత అతడు మరణమయ్యాను. తొక్కుడు చేత మరణమయ్యాడంట. మరియు రూపాయి ఒక్కొంటికి 2 మాణికల యావలును రూపాయి ఒక్కొంటికి ఒక అమ్మబడేను. పోమ్రోన్లో అమ్మబడేను. దైవజనుడు ఆ రాజుతో చెప్పిన మాట నెరవేరేను. ఆ రాజుతో చెప్పిన మాట, ఆ ఎలీషా చెప్పిన మాట నెరవేరింది మాట. నెరవేరింది. అట్లాగే మనం దేవుడు చెప్పిన మాట, దేవుడి ప్రవర్త చెప్పిన మాట నమ్మాలి. దేవుడికి అసాధ్యమైనది ఏముంది? సమస్తం సాధ్యమే కదా. దేవుడు కార్యాలు సమస్తం సాధ్యం చేయగల దేవుడు. అట్లాగే అబ్రాహం భార్య ఒకసారి అట్లాగే నవ్విందంట. దేవుడు దూతలు చెబుతుంటే మరుసటి ఏడుకి మేము ఇక్కడికి వస్తాము, అప్పుడు చాలా గర్భవతి అయ్యి బిడ్డను కాంటది, బిడ్డ ఉంటాడు, పుడతాడు మేము వచ్చేటప్పటికి అని అంటే, ఈ సారా నేను ముసలిదాన్ని కదా, గర్భం కాడ ఉడిపోయింది, చాలా ముసలిదాన్ని, నా భర్త కాడ ముసలివాడు అయిపోయాడు, మాకు ఇది సాధ్యమా అని అనుకుని మనసులో నవ్వుకుందంట. మనసులో నవ్వుకునేటప్పటికి అది దేవుడు ఎరిగాడు. మనసులో దీని దేవుడు తెలీదా? తెలుసు కదా. మనం ఏమనుకునేది మనం ఊహకు, మన మాట మన పేదాలకు రాకెత్తమే దేవుడికి తెలుసు. ఆ మాట తెలుసు, మాట మనం ఏమనేది తెలుసు. అట్లా శారా నవ్వుకునేటప్పటికి శారా నవ్వలేలా, యెహోవాకు అసాధ్యమైంది ఏమన్నా ఉందా అని అంటే, అప్పుడు శారా కంగారు పడతా నేను నమ్మలేదు నన్ను నవ్వలేదు అంటుందన్నమాట శారా. అవును నవ్వావు, నేను చెప్పినట్టు మరసు వేటికి ఏడిగి నీ కవిగిట్లో బిడ్డ ఉంటాడు అని చెప్పారన్నమాట దేవదూత. చెబితే అప్పుడు మరసటి వేటికి ఇస్సాకుని కందమాట, ఇస్సాకు పుట్టాడనమాట. ఇస్సాకు అంటే నవ్వు. ఆ టైంలో ఇద్దరికే, అబ్రాహాముకి 100 ఏళ్ళు, ఇద్దరికే అసలు దేహం మృతత్తులమైపోయింది. వాళ్ళకే మరి ముసలితనంలో నవ్వు కలగజేశాడు దేవుడు. నవ్వు కలగజేశాడు కనుక అప్పుడు ఇస్సాకుకి ఇస్సాకు అని పెట్టారు కొడుకు పేరు. ఇస్సాకు అంటే నవ్వు కలగజేశాడు కదా దేవుడు, అందుకే నవ్వను ఇస్సాకు అని పెట్టారన్నమాట. అట్లాగే దేవుడి కార్యాలు, దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు, సమస్తం సాధ్యం చేయగల దేవుడు. కాకపోతే దేవుడి కార్యం మనం అనుకున్న టైంలో జరగదు. మనం అనుకున్న టైంలో ఒక్కోసారి ముందు జరగచ్చు, ఒక్కోసారి జరగకపోవచ్చు. ఆయన నిర్ణయం అది. మనం అనుకున్న టైంలో జరగదు, మనం అనుకుంటే జరగదు. ఆ దేవుడు మనకి ఎప్పుడు జరిగించాలో ఆయనకు తెలుసు, అప్పుడే ఇస్తాడు. ఇప్పుడు అబ్రాహాముకి 75 సంవత్సరాలప్పుడు వాగ్దానం ఇచ్చాడు దేవుడు, నీకు సంతానాన్ని ఇస్తానని. మరి 100 సంవత్సరాలు వచ్చేటప్పటికి కాడ పిల్లలు లేరు. ఎందుకు లేదు? అబ్రాహాము చేయవలసిన పనులు ఉన్నాయి. పిల్లాడు పుడితే ఆ పనులన్నీ జరగవని దేవుడు గ్రహించాడు. ఎందుకంటే పిల్లాడు పుట్టినాక అబ్రాహాము ఏం చేశాడు? పిల్లాడితో ఆడుకుంటున్నాడంట, పిల్లాడితో సమయం ఎక్కువ గడుపుతున్నాడంట. దేవుడితో గడుపుతలేక దేవుడితో తగ్గించేసాడు. అందుకే దేవుడితో సమయం గడిపోయాడంట. ఆ సమయం పిల్లాడితో గడుపుతాడు అనమాట. పిల్లాడితో గడుపుతుంటే అందుకే అన్నాడు దేవుడు, నీకు కానీ ఒక కొడుకు ఉన్నాడు కదా ఇస్సాకు, ఆ ఇస్సాకుని నాకు తీసుకొచ్చి బలిమన్నాడు అనమాట. అంటే ఇస్సాకుని ప్రేమిస్తున్నాడుగా, నన్ను ప్రేమిస్తున్నాడో ఇస్సాకుని ప్రేమిస్తున్నాడు తెలుసుకుందామని అన్నాడు. ఆ మాట దేవుడు బలి కోరుకునే దేవుడు కాదు మన దేవుడు. పరీక్షిస్తాడనమాట మనిషిని. ఇప్పుడు పిల్లల పరీక్షలు అట్లా ఉంటున్నాయే, అట్లాగే మనల్ని పరీక్ష పెడతాడు దేవుడు. ఆ పరీక్షలో నిలబడ్డామనుకో మనకి కార్యాలు జరుగుతాయి. ఆ పరీక్షలో నిలబడకుండా అమ్మో
ఇట్లాంటి స్తోత్రాలు వచ్చి ఏం తట్టుకుంటావు, వద్దులే ఈ భక్తి ఏమొద్దు అని అనుకున్నాం అనుకో, ఇంకేం జరగదు ఇక అట్లాగే ఉండిపోతావు దేవుడు.